నమస్కారం. మెగా9 భక్తి ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ఎన్నో రోజులుగా మీ అందరి ఆదరాభిమానాలతో విజయపదంలో నడుస్తున్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఇక ఈ విజయదశమి మీ జీవితాల్లో కూడా మరింత విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయదశమికి స్వాగతం పలుకుదాం. మనందరికీ సుపరిచితురాలు, ప్రతి పండక్కి మనల్ని పలకరిస్తూనే ఉంటారు. ప్రతి నిత్యం దిన ఫలితాలతో మనందరికీ రాశి ఫలాలు చెప్తూ ఉంటారు రఘుప్రియ గారు. ఎన్నో రోజులుగా నేను తనతో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం విజయానికి మరో మెట్టు ఎక్కుతూనే ఉన్నాం మీ అందరి ఆదరాభిమానాలతో. ఇక మీదట కూడా ఈ మెగా9 భక్తి మరింత విజయం సాధించాలని కోరుకుంటూ విజయదశమి ఎలా ఉండబోతోంది, ఏం చేసుకోవాలి విజయదశమి రోజు, ఈసారి విజయదశమికి ఏమిటి ప్రత్యేకత, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. శ్రద్ధగా వినండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా రఘుప్రియ గారిని కూడా కలవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం అండి. నమస్తే అండి. మీకు విజయదశమి శుభాకాంక్షలు. మీకు ప్రేక్షకులకి కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి మీ ఇంట్లో సంతోషాలతోనూ మీ యొక్క కోరికలు, మనోవాంఛితాలు, మనోభీష్టాలు నెరవేరాలని, ఆ అమ్మ యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కళ్ళకి సంపూర్ణంగా ఉండాలని, మరిన్ని విజయాలతో మీరు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే విజయాలు కోరుకుంటూ విజయాల బాటగా మీరు మరింత ముందుకు సాగాలని మెగా9 భక్తి టీవీ ప్రేక్షకులకు నా తరపు నుంచి కోరుకుంటున్నాను. మనసా వాచ. నమస్తే. ఈ సంవత్సరం 11 రోజులు రావటానికి గల కారణాలు ఏమిటి అంటే, మనం అమ్మవారి అవతారాలు మాట్లాడుకునే ముందు దీని గురించి కూడా ప్రేక్షకులకి చెప్తే బాగుంటుంది. అమ్మవారి అవతారాలు ఎందుకు 11గా రావటం జరిగింది, కారణం ఏంటంటారు, దాని విశిష్టత ఏమిటి చెప్పండి. తప్పకుండా. పంచాంగం గణన చేసేటప్పుడు కొన్ని మనకి అధిక మాసాలు వస్తుంటాయి, తర్వాత కొన్ని తగ్గుతూ ఉంటాయి. కొన్ని మాసాల్లో డేట్స్ తగ్గుతూ ఉంటాయి. మీకు గుర్తుండే ఉంటుంది, మనకి ఫిబ్రవరి నెలలో లీప్ సంవత్సరం అని చెప్పి 29 రోజులు పెరుగుతుంటాయి. ఇలాగే తిథులు అధిక మాసము, అధిక కార్తులు ఇలా వస్తుంటాయి. ఆ క్రమంలో మనకి ఈసారి సెప్టెంబర్ 25, 26 చవితి అనే తిథి 2 సార్లు వచ్చింది. 2 రోజుల పాటు వచ్చింది. మరి 2 రోజుల పాటు వచ్చినప్పుడు మనకి 2 రోజులు పెరుగుతుంది కదా, ఆ క్రమంలో ఆ వృద్ధి అయిన దశలో మనకి ఈ అమ్మవారి పండగ 2 సార్లు వచ్చింది. మొదటిది కాత్యాయని అమ్మవారు, తర్వాతది రాజరాజేశ్వరి అమ్మవారితో ఉత్సవాలు ముగిసిపోతాయన్నమాట. ఇక అమ్మవారి అవతారాల గురించి మాట్లాడు. తప్పకుండా. మొట్టమొదటి అవతారం బాలా త్రిపుర సుందరి. దాని యొక్క ప్రత్యేకత ఏమిటి, ఆ రోజు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, అమ్మవారు ఏ రంగులో కనిపిస్తారు చీరలో, అలాగే ఏ రంగు పూలతో అమ్మవారిని సేవించాలి, దానికి సంబంధించి వివరణ. తప్పకుండా. మనకి మహాలయ పక్షాలు మనకి అమావాస్యతో అయిపోతుంది. అంటే సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి మనకి ఈ నవరాత్రులు ప్రారంభమవుతాయి. మొదటి రోజు మనము బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారంతో పూజలు అందుకుంటుంది ఆ తల్లి. అయితే దీనికి తిథి ఎలా వచ్చిందంటే, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభము అనగా సెప్టెంబర్ 22వ తారీఖు సోమవారం పడింది. తెల్లవారుజామున 1:23 నుంచి మరుసటి రోజు అనగా 23వ తారీఖు మంగళవారం తెల్లవారుజామున 2:55 వరకు ఈ తిథి నడుస్తుంది. అయితే ఏ నక్షత్రం మీద అమ్మవారు వచ్చారు అంటే కనుక ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో మనకి ఇది దసరా ఉత్సవాలు మొదలవుతాయి. ఆ సమయం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 21వ తారీఖు ముందు రోజు ఉదయం 9:32 నుంచి సెప్టెంబర్ 22 11:24 వరకు. అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు, కలశం అలవాటు ఉన్నవాళ్ళు, కలశం పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో కుదరకపోయినప్పుడు అభిజిత్ లగ్నంలో కూడా కలశ స్థాపన చేయొచ్చు, అఖండ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు. అయితే ఈ సమయంలో అమ్మవారిని మనము ఎర్రని పువ్వులతో, ఎర్రని మందారాలు, ఎర్రని గులాబీలు, ఎర్రని ఈ రంగుతో ఉన్న చామంతులు, ఉదా రంగుతో ఉన్న చామంతులు, ఎరుపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ పూలతో పూజ చేస్తారు. తర్వాత తుమ్మి పువ్వులను దొరికితే కనుక తుమ్మి పూలతో విశేషంగా పూజ చేస్తారు. అయితే దానం కూడా మనము ఈ సమయంలో ఇచ్చుకోవాలి. ఏ దానం ఇచ్చుకోవాలంటే కనుక అదే 11 అవతారాలతో పాటు 11 పువ్వులతో పాటు 11 మంత్రాలతో పాటు 11 దానాలు కూడా ఇచ్చుకుంటారు. ఈరోజు ఇవ్వవలసినది ఎర్రని రవికెల గుడ్డ దానంగా ఇవ్వాలి, జాకెట్ ముక్కని.
తర్వాత ఈరోజు మరి నిషేధించవలసిన వస్తువులు కూడా ఉంటాయి కదా, ఏదైతే వాడకూడదు అంటే కనుక చల్లని పదార్థాలేవి ఈ రోజంతా వాడకూడదు. తర్వాత మద్యము, మాంసము ఇట్లాంటి పూజ అయిపోయింది కదా తింటాం కదా అన్నట్టుగా కాకుండా ఈ నియమనిష్టలు పాటించుకోవాలి. అయితే ఈ పూజ చెయ్యడం వల్ల మనకు వచ్చే ఫలితం ఏంటి అంటే కనుక సద్బుద్ధి, కార్యసిద్ధి. ఏ కార్యమైతే మనం తలుచుకుని చేస్తామో ఆ కార్యము సక్సెస్ అవుతుంది. తర్వాత ఈ మొదటి రోజు మరి ఏ మంత్రంతో అమ్మవారిని అర్చించాలి అంటే కనుక ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యే నమః అని బీజమంత్రాలతో చేసుకుంటారు. మాకు బీజమంత్రాలు కష్టమవుతుంది అని అనుకున్నప్పుడు ఓం బాలా త్రిపుర సుందర్యే నమః అని కూడా చేసుకోవచ్చు. అయితే మరి నైవేద్యంగా ఏం పెట్టాలి అంటే కనుక బెల్లంతో తయారు చేసినటువంటి పరమాన్నాన్ని అమ్మవారికి నివేదన చేసుకోవాలి. దాంతోపాటు మరి ఈ మంత్రంతో పాటు ఇంకా ఏమిటి ప్రక్రియ చేయాలి అంటే కనుక లలితా త్రిశతి స్తోత్రాన్ని, అంటే ఈ మంత్రం చదువుకోవడం, లలితా త్రిశతిని పారాయణ చేయడము, దీంతో పాటుగా త్రిపుర సుందరి స్తోత్రం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారైనా సరే ఈ 108 నామాలతో ఈ రెండు కనుక చెప్పుకుంటే కనుక విశేషమైన ఫలితాలు రావడము, మన కోరికలు తీరడము, ఆ తల్లి అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఒకవేళ ఇలా చెప్పుకోలేని వాళ్ళు ఒక్క బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని చెప్పుకుంటే సరిపోతుంది. అదేనా చెప్పుకోవచ్చు. చేయగలిగిన వాళ్ళు ఇవన్నీ చేసుకుంటారు. అంత అవకాశం లేకపోయినప్పుడు ఆ ఓం బాలా త్రిపుర సుందర్యే నమః అనే మంత్రం చదువుకున్న విశేషమైన ఫలితం వస్తుంది. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. ఎవరో చేస్తున్నారు వాళ్ళలాగా చెయ్యలేకపోతున్నాము అని, అంటే చాలామంది చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు అంత అలంకారం చేసుకున్నారు, అన్ని నైవేద్యాలు పెట్టారు అని బాధపడడంలో సమయాన్ని మనం వృధా చేస్తున్నాము. ఆ తల్లికి మనం మంచి మనసుతో, సద్బుద్ధితో చక్కగా మనసుని శ్రద్ధని పెట్టుకుని ఇంత బెల్లం ముక్క నివేదన చేసిన ఆ తల్లి సంతోషిస్తుంది. ఇక్కడ ప్రేక్షకులకి ఏం చెప్పేదంటే, ఎవరో చేస్తున్నారు నేను చెయ్యలేకపోయానే అని భావనతో సమయాన్ని వృధా చేయకండి. మనం ఏం చేయగలమో ఆ తల్లిని మనసుతోనూ మన జపంతోనూ ధ్యానంతోనూ మెప్పించగలమన్న భావనతోనే పూజ చేసుకుంటే కనుక ఆ తల్లి చక్కగా అనుగ్రహిస్తుంది. పోలికలు వద్దు, హెచ్చులకి పోయి నష్టపోకుండా మనసు, శ్రద్ధ, భక్తి పెట్టినట్టయితే ఆ తల్లి చక్కగా కరుణిస్తుంది. రైట్. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అమ్మవారి అవతారాలు, అలాగే ఏ రంగుతో అమ్మవారు దర్శనమిస్తారు, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఏ రంగులతో పూజించాలి, ఏ రంగు పూలతో పూజించాలి, ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. మీరందరూ కూడా ఈ విజయదశమిని నిజంగా విజయ పదాన్ని అందరూ ప్రతి ఒక్కరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారిని బాలా త్రిపుర సుందరి మొదలు రాజరాజేశ్వరి వరకు ప్రతి ఒక్కరూ ఏ విధంగా పూజించాలి, ఎలా ఉండాలి, ఏ రంగులతో పూజించాలి సవివరంగా వివరించడం జరిగింది. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమీ ఉండవు. ఒకవేళ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా రఘుప్రియ గారు మీకు డౌట్స్ క్లారిఫై చేస్తారు. మరొక్కసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి.